కళల సాధన దిశగా భారత్ సులభతర వ్యాపారానికి ప్రాధాన్యం ఇస్తున్నాం ప్రధాని. హైదరాబాద్లో షాఫ్రాన్ ఎంఆర్ఓ కేంద్రం ప్రారంభమని అయితే ఇచ్చారు మిత్రులారా. తెలంగాణ రైజింగ్ సదస్సుకు ప్రధాని కేంద్ర మంత్రులను ఆహ్వానించాలి. పెట్టుబడుల ఒప్పందాలపై ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి. సమీక్షలో సీఎం. ఇక ఎస్టీలకు పెరిగినటువంటి రిజర్వేషన్లు 2019తో పోల్చితే బీసీలకు 8 జిల్లాల్లో లబ్ధి. పంచాయతీరాజ్ శాఖ నివేదిక. నేటి నుంచి మొదటి విడతలో నామినేషన్లు. మిత్రులారా, ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల పాలన మంచిగా జరగాలంటే, అభివృద్ధి మంచిగా జరగాలంటే మాత్రం స్వేచ్ఛగా మీకు నచ్చినటువంటి వ్యక్తికి, ఎవరి బెదిరింపులకు లొంగకుండా, ఎవరి ప్రలోభాలకు మనకు లొంగకుండా ఖచ్చితంగా మీకు నచ్చినటువంటి వ్యక్తికి స్వేచ్ఛగా ఎన్నుకోండి. నీతిగా నిజాయితీగా ఈ డబ్బులు తీసుకొని అమ్ముకోవడం, మద్యానికి అమ్ముకోవడం, అనేక రకాల ఇప్పుడు పంపిణీలు అన్నమాట, అలాంటివి లేకుండా స్వచ్ఛందంగా పారదర్శకంగా అయితే మీకు నచ్చినటువంటి వ్యక్తికి, గ్రామ పాలకుని ఎన్నుకోండి. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి. అంతేగాని దీంట్లో అనేక రకాల అమ్ముడుపోతే మాత్రం 5 సంవత్సరాలు నరకం అనుభవించవలసిన ఉంటుంది. 5 సంవత్సరాల పాలన నరకంగా చూస్తారనమాట. మనకు ఎవరిని రౌడీలను లేకపోతే ఎవరినో కనుక ఎన్నుకున్నట్లయితే, పైసలకు అమ్ముడుపోయిలు ఎన్నుకున్నట్లయితే 5 సంవత్సరాలు నరకం అయితే చూడాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీకు నచ్చినటువంటి వ్యక్తికి స్వేచ్ఛగా ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని, గ్రామాన్ని అయితే కాపాడుకోవాలని అయితే ప్రతి ఒక్కరిని కోరుచున్నా. తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. బెట్టింగ్కు బానిసై రికవరీ బంగారం కుదువ, ఎస్ఐ సస్పెన్షన్, ఆఖరికి గన్ను కూడా అమ్ముకున్నట్లయితే ఇది వార్తాపత్రికల్లో ఇచ్చారు మిత్రులారా. ఈ బెట్టింగ్లకు బానిస అయింది అది చిన్న ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న వారే కాదు, పెద్ద ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్లు కూడా బెట్టింగ్లకు బానిసై అనేక రకాల ఆస్తులు కుదబెట్టుకొని 5 రూపాయలు 10 రూపాయల వడ్డీలు ఆత్మహత్య చేసుకొని గడుమంత అయినటువంటి సందర్భాలు ప్రతిరోజు మన నిత్యం వార్తాపత్రికల్లో చూస్తున్నాం మిత్రులారా. ఈ ప్రభుత్వాలు కూడా ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్పై పూర్తి స్థాయిలో నిషేధం, ఇవి ఇన్స్టాల్ కూడా కాకుండా చూడాలి. ఎందుకంటే అవి ఎక్కడో ఇల్లీగల్ లింకుల ద్వారా కూడా అవి డౌన్లోడ్ అవుతున్నాయి. వాటికి బానిస అవుతున్నటువంటి యువకులు చాలామంది మృతి చెందుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా సీరియస్ దృష్టి పెట్టాలి. అసలు డౌన్లోడ్ కావద్దు. అక్కడ మొగ దశలో దించినట్లయితే ఇప్పుడు చాలా వరకు అయితే మనకు ఇన్ఫ్లుయెన్సర్ను కూడా హెచ్చరిస్తున్నట్టు బెట్టింగ్ యాప్స్ చేస్తే కఠినమైనటువంటి శిక్షలను అయితే ఇచ్చారు. ఇల్లీగల్ సంబంధించినటువంటి ఏదైనా సరే మనకు కూడా అర్థం కావాలన్నమాట. మనం ఎడిపోతున్నాం, మనము ఇంత మనకు స్థాయికి మించి బెట్టింగ్లు ఆడితే ఏమొస్తుంది అనేటువంటి మన ఆలోచన మనకు కూడా ఉండాలి. ప్లస్ ప్రభుత్వాలు కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఈ బెట్టింగ్ అనేది నిర్మూలించగలుగుతాం మిత్రులారా. ఇల్లీగల్ సంబంధించినటువంటి ఏదైనా సరే. ఆగిపోయినటువంటి మిల్లింగ్ ఇక చకచక. రబీ సీఎంఆర్కు ఫిబ్రవరి 28 వరకు గడువు పొడిగించినటువంటి కేంద్రం. ధాన్యం లారీలకు జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేయాలని స్పష్టీకరణ అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక నేటి నుంచే సంగ్రామం ప్రారంభం కానున్నటువంటి మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ. 29 వరకు నామినేషన్ల స్వీకరణ. ఇక ఒత్తిడిలో డీఈఓలు. ఇప్పటికే ఒకరు స్వచ్ఛంద పదవి విరమణ, మరో 2 దరఖాస్తు. దీర్ఘకాలిక సెలవులో మరొకరు. పాఠశాల విద్యాశాఖలో అత్యంత కీలకమైన జిల్లా విద్యాధికారి ఒకరు స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించకుంటే పాఠశాలలు విద్యాశాఖ పరిపాలన అస్తవ్యస్తంగా మారేటువంటి అవకాశం ఉందని అంతర్గత వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 33 జిల్లాలున్న 12 డీఓ పోస్టులే మంజూరయ్యాయి. మిగిలిన 21 జిల్లాలకు ఈ పోస్ట్ లేదు. అయినా డైట్ అధ్యాపకులు, డిప్యూటీ ఈఓలు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఇన్ఛార్జ్ డీఈఓలుగా పంపిస్తున్నారు. పలు జిల్లాలో ఐఏఎస్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలను అయితే మనకు విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, వైద్యానికి సంబంధించినటువంటిది, రవాణా శాఖ, ఈ 3 గనక డెవలప్మెంట్ కావడానికి 3 పిల్లర్స్ లాంటివి. ఈ మూడింటిని కనుక మనం మంచిగా వీటితో పాటు అర్హులైనటువంటి పేద, బడుగు, బలహీన, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ పథకాలు, ముఖ్యంగా పేదరికాన్ని వారు డెవలప్మెంట్ కావాలి. ప్లస్ రవాణా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఈ 3 పిల్లర్స్ లాంటి వీటిని మనం పూర్తి స్థాయిలో మనం అర్హులైనటువంటి పేదలకు ఉచితంగా అందించినప్పుడే, ఇప్పుడు ఎట్లాగూ మన ఊరు మన బడి కార్యక్రమాలను అయితే చాలా వరకు అయితే ఒక్కొక్క పాఠశాలలో మనకు ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నారు, విద్యార్థులు తక్కువ ఉన్నటువంటి సమాచారం అయితే వార్తాపత్రికలు చూస్తున్నాం. అలాంటివి కాకుండా మంచి విద్యా ప్రక్షాళన చేసి ఎక్కువ శాతం విద్యార్థులు వచ్చేలా విద్యా వ్యవస్థను పటిష్టంగా చేసి, ఇంకా అనేక రకాల ఆలోచనలు మనకేమంటారు, ప్రభుత్వ బడులకు ధీటుగా కూడా ప్రైవేట్ బడులకు ధీటుగా కూడా ప్రభుత్వ బడులు ఉండేటువంటి విధంగా కూడా విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు, అనేక రకాల మనకు దానికి సంబంధించినటువంటి కొంత మేరకు బడ్జెట్ కూడా కేటాయించినట్లయితే చూస్తున్నాం మిత్రులారా.
ఇవి ఏది ఏమైనా సరే 3 మాత్రం పటిష్టమైన చేసుకున్నట్లయితే మన దేశమైనా మన రాష్ట్రమైనా బాగుపడుతుంది. ఇక పంచాయతీ రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ అయితే నేడు హైకోర్టులో విచారణ అయితే ఒక వార్తా కథనం. ఇక 5 దశాబ్దాల చెరలో విడిపించిన సర్కార్ 378 కోట్ల విలువైన 400 ఎకరాల ఎన్ఎస్పి భూముల స్వాధీనం. విద్యుత్ కుంభకోణానికి తెరలేపినటువంటి సర్కార్ యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణంలో బారాస అవినీతి, అందుకే కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కోట్ల అవినీతి అనే ఆరోపణలు హరీష్ రావుపై తుమ్మల ధ్వజం అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక వేరే వార్తాపత్రికలు కూడా మెయిన్ హెడ్లైన్స్ అయితే చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. మన తెలంగాణలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బోని తొలి సర్పంచ్ స్థానం ఏకగ్రీవం, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి దక్కినటువంటి గౌరవం. ఏకగ్రీవాలు చేసుకుంటే బాగానే ఉంటుంది, ఎందుకంటే దానికి కొంచెం ప్రభుత్వం నుంచి కూడా పారితోషికం అంతో ఇంతో దానికి గ్రామ పంచాయతీకి అందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక చాలామంది ఏకగ్రీవానికి మొగ్గు చూపాలి, కానీ ఊళ్ళో అట్లా ఉండదు కదా, మాదంటే మాది నడవాలి అని ఉంటుంది. కాబట్టి ఏకగ్రీవాలు చాలా తక్కువ అవుతుంటాయి. గ్రామ పంచాయతీ చేసుకుంటే మన గ్రామ పంచాయతీకైనా మనకు వాటికి ఆ ఎలక్షన్లు పెట్టేటువంటి ఖర్చు గ్రామ పంచాయతీ పెట్టుకున్నట్లు అంతో ఇంతో ఆస్కారం అయ్యేటువంటి ఉంటుంది. కానీ మనము ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ఆచరణలో సాధ్యం కావు. పైసలు లేని రాజకీయాలు, ఈ ఏకగ్రీవాలు ఇవన్నీ ఆచరణలో సాధ్యం కావు, చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటాయి. అవినీతి అనకొండ రాహుల్ దోచిపెట్టడానికి హిల్టప్ పాలసీ 5 లక్షల కోట్ల భూమికి ఎసరు పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది కేటీఆర్ గారు. ఇక సర్వీస్ రివాల్వర్ తాకట్టు బెట్టింగ్ బానిసగా మారి అప్పులపాలనేటువంటి ఎస్ఐ దుశ్చర్య. విద్యార్థి వీసాలో కీలక మార్పు, ఇంటెంట్ టు లీవ్ నిబంధన తొలగింపు ప్రతిపాదన. ఇక బూడిద నుంచి పునర్నిర్మాణం, ఉత్తర సమన్వయ కమిటీ సిపిఐ మావోయిస్ట్ లేఖ, హైదరాబాద్ చెన్నై మధ్య బుల్లెట్ రైలు, ఇక స్థానిక రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు, కృష్ణా జలాల కేటాయింపు పునఃసమీక్షకు నో. ఇక ఆంధ్రప్రభలో చూసుకున్నట్లయితే మన రాజ్యాంగం మన పునాది, ఇదే స్ఫూర్తితో విశ్వబంధుగా భారత్ అవతరణ, రాజ్యాంగం వల్లే ఈ స్థాయికి వచ్చా, నాలాంటి సామాన్యుని రాజ్యాంగం నిలబెట్టిందంటే వాస్తవానికి మనం ఈ రాజ్యాంగం ద్వారా మన భారతదేశ రాజ్యాంగం అన్నింటికన్నా అన్ని దేశాల కన్నా మన రాజ్యాంగం చాలా పటిష్టమైనది. చాలా అసలు అందరికీ మనం స్వేచ్ఛగా ఇలా స్వతంత్రంగా మనం ఇలా జీవించగలుగుతున్నామంటే దానికి మూల కారణం రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రాజ్యాంగం రూపకర్తలైనటువంటి వారి మేధావులు, వారి త్యాగాలు, వారందరినీ స్మరించుకుంటూ నిన్న దేశవ్యాప్తంగా అయితే రాజ్యాంగ మహోత్సవ దినోత్సవాలు అయితే జరుపుకున్నారు మిత్రులారా. రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే కాదు, ఎక్కడైతే అవినీతి జరిగినా, ఎక్కడైతే మన చుట్టూ ఏవైనా తప్పులు జరిగినా కూడా ప్రశ్నించేటువంటి తత్వం యువతలో ఉండాలి. దేశ అభివృద్ధిలో, గ్రామ అభివృద్ధిలో మన పాత్ర కూడా ఎంతో కొంత ఉండాలని, అప్పుడే మన దేశమైనా, మన రాష్ట్రమైనా, మన గ్రామైనా ముందడుగు వేస్తుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తమ వంతు పాత్రలుగా బాధ్యతగా అభివృద్ధిలో, ఏ అభివృద్ధిలో సరే మన వంతు చేత సాయమో మాట సాయమో ఏదో ఒక చిన్న సహాయాలైనా చేసుకుంటూ పోతే డెవలప్మెంట్ అయినా కావడానికి ఆస్కారం అనేది సులువుగా ఉంటుంది మిత్రులారా. ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే బీసీ రిజర్వేషన్లు 21.39%. ఇక హైదరాబాద్ ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్, ఈ రంగాల్లో గత ఏడాది రెట్టింపైనటువంటి ఎగుమతులు. స్మార్ట్ డిస్కమ్, కొత్తగా ఏర్పాటు చేసిన డిస్కంలో అన్ని ట్రాన్స్పోర్టర్లకు స్మార్ట్ మీటర్లే. ఆర్మీలోకి 1,00,000 మంది అగ్నివీరులు. ప్రజలకు తెలిసేలా నిషేధిత భూములు. వచ్చే నెల 3 నుంచి అందరికీ అందుబాటులో 22A జాబితాలు. ఏర్పాటు చేసినటువంటి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ 24 జాబితాలు పంపినటువంటి కలెక్టర్లు. తప్పుల సవరణ పూర్తయిన వెంటనే వెబ్సైట్లో వివరాలు. ఇక 2 కోట్ల ఆధార్ నెంబర్ల రద్దు. అహ్మదాబాద్లో 2030 కామన్వెల్త్ క్రీడలు. ఇక ఇమ్రాన్ ఖాన్ మృతి అని అయితే పాకిస్తాన్ సంబంధించినటువంటి అన్ని వార్తాపత్రికలు ఇచ్చారు మిత్రులారా. దానికి సంబంధించినటువంటి అవన్నీ కొట్టివేస్తూ జైలు అధికారులు కూడా ఇమ్రాన్ ఖాన్ క్షేమమని అయితే మనం ఇందాక వార్తల్లో చూసాం మిత్రులారా. హాంకాంగ్లో ఘోరాగ్ని ప్రమాదం, 36 మంది దుర్మరణం. అరుదైన ఖనిజాలకు 7,280 కోట్ల ఊతం. ఇక సాక్షిలో చూసుకున్నట్లయితే విమానయాన రంగానికి కొత్త రెక్కలు. దేశానికి రాజ్యాంగం మూలస్తంభమే. డీసీసీలపై అసంతృప్తి. పీసీసీలో రగులుతున్నటువంటి డీసీసీల ఎంపీలపై కొంతమంది మంత్రులు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు. ఈ యాంటీ డ్రోన్ నిఘా వాహనం, ఇంద్రజాల్ రేంజర్, హైవే టూరిజం, సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతు భరోసా. నోట్ దిస్ పాయింట్, మనం వాడుతున్నటువంటి నోట్లలో అత్యధికం పాత నోట్లే ఉంటాయి. 5 ఒకటి మాత్రమే తలతల మెరుస్తూ కొత్తది ఉంటుంది. దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న నోట్లు, ఏటా కొత్తగా విడుదలవుతున్న నోట్ల సంఖ్య ఈ విషయాన్ని చెబుతున్నాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటా డిస్పోజ్ చేసినటువంటి పాత నోట్ల సంఖ్య ఎంతో తెలుసా అని అయితే 2,000 నోట్లకు పైగానే అయితే పాత నోట్లు డిస్పోజ్ చేస్తున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే నివేదిక ఇచ్చినట్లయితే అర్థమవుతుంది మిత్రులారా.